శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇంటి యందు శుభకార్యాలు చేయడము జరుగుతుంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు పడతారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వస్తాయి, ఇబ్బందులుగా ఉంటారు. అసందర్భ ప్రేలాపనలు చేస్తుంటారు. దానివల్ల కలహాలు జరగడము, విరోధాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేసి ఆరోగ్య నష్టాన్ని పొందడము, డబ్బు నష్టాన్ని పొందడము అనేటువంటి జరుగుతుంది. మొండితనాన్ని ప్రదర్శించి మొండి వైఖరితో జీవితాన్ని నడుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చాలా జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల చేత చీవాట్లు పొందడము, మెమోలు అందుకోవడము జరుగుతూ ఉంటుంది. చేయని పనికి శిక్షలు అనుభవించడము, చేయదగని పనులు చేయడం, అలాంటి చేయడం వల్ల పరపతి వెళ్ళిపోతుంది. 10 మందిలో చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కష్టాలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే డబ్బు ఎక్కువగా ఖర్చుకోవడం, అధికమైనటువంటి ఒక ధన నష్టం జరుగుతుంది. ఎప్పుడూ భయంగా ఉంటుంది. విశేష భయం. ఎవడో వచ్చి తరుముతో వచ్చి కొడతారాము అన్నట్టుగా అంత భయంతో ఉంటారు. ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది. ఎవరి ముందుకి 10 మందిలోకి వచ్చి కూర్చొని మాట్లాడడం అనేటువంటి చేయలేకపోవడము, ప్రతిదానికి భయపడము, అనుమానపడము, ఇవన్నీ కూడా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పరచుకుంటారు. యత్న కార్యభంగము, చేసేటువంటి ఒక ప్రతి కార్యం కూడా భంగం ఏర్పడి మానసికమైనటువంటి ఒక వైకల్యం చేత ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అనేటువంటి ఒక ఆలోచన లేకుండా బుద్ధి చాంచల్యంతో తిరుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్త. అంతేకాకుండా ఇలా బుద్ధి చాంచల్యంతో తిరుగుతూ ఉండడం వల్ల ఒక స్త్రీ వలన మీ ఇంట్లో మీకు కొట్లాటలు రావడము, ఇబ్బందికరంగా ఉండడము, దానివల్ల కలహాలు ఏర్పడి వైరుధ్యాలు ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అగ్ని వలన కానీ లేదా జంతువుల వల్ల కానీ దొంగల చేత కానీ ఆపదలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇటు అగ్ని వల్ల, ఇటు దొంగల వల్ల, జంతువుల వల్ల కొన్ని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానివల్ల భయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఏ బంధువులతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు ఎదుటి వ్యక్తులతో కఠినంగా మాట్లాడి లేనిపోని ఇబ్బందులు కావడం జరుగుతుంది. కఠినంగా మాట్లాడకండి. ఆచి తూచి మాత్రమే మాట్లాడండి. మీ వాక్కు కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ కఠినమైనటువంటి ఒక మాటల వల్ల ఎదుటివారితో మీకు మంచి చేతాము అనేటువంటి ఒక వ్యక్తులు మీకు చేయకుండా వాళ్ళు ఇలా కఠినంగా మాట్లాడాడు అనేటువంటి ఒక బాధ చేత వాళ్ళు మరలిపోవడం అని జరుగుతుంది. దానివల్ల మీకే ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులతో కఠినంగా మాట్లాడి లేనిపోని చిక్కులు తెచ్చుకోకండి. ఎప్పుడు మీరు ఈ వృశ్చిక రాశి వారు మీలో మీరు గునుక్కుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఒక పిశాచ యోగం పట్టినటువంటి ఒక వ్యక్తుల్లాగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మనస్సును నిబ్బరం చేసుకోండి. ఇక మూడవ వారం బంధువుల వలన లేదా మిత్రుల వలన పోట్లాటలు రావడము, మనస్పర్ధలు ఏర్పడము జరుగుతుంది. వారి చేతే కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా మనస్పర్ధలు రావడము, ఇబ్బందుల పాలు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కోర్టు కేసులు, పోలీసు కేసులు కావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అసందర్భ ప్రేలాపనలు చేసి పనికిరానటువంటి ఒక మాటలు మాట్లాడి అందరినీ బాధ పెడుతూ ఉంటారు. దానివల్ల
మీ అనుయాయులు, మీకు రక్త సంబంధికులు, మీకు దగ్గర ఉన్నవారే మీకు దూరం కావడం అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. పిడివాదన ఎక్కువగా ఉంటుంది. ఆ పిడివాదనను కట్టిపెట్టండి. అవునన్నది కాదంటారు, కాదన్నది అవునంటారు. ఇలాంటి పిడివాదనల చేత మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పిడివాదన పక్కకు పెట్టి సరి అయినటువంటి ఒక వాక్కుల చేతనే మీరు అడుగు ముందుకేయండి, లేదా మౌనంగా ఊరుకోవడం చాలా మంచిది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా సఫలం ఏర్పడతాయి. కానీ మానసిక ప్రశాంతత మాత్రం ఉండకపోవచ్చు. వచ్చినటువంటి ఒక డబ్బు ఇంటికి కుటుంబ పోషణకే సరిపోతుంది, కానీ రుణాలు తీర్చడానికి లేక రుణదాతల చేత మాటలు పడడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దుష్ట సహవాసం పెరిగిపోతుంది. వద్దన్న వారితో స్నేహితం చేసి దురలవాట్లకు లోనై ఇంట బయట చిన్న చూపు తెచ్చుకొని ఆర్థికంగా చాలా దెబ్బతింటుంటారు. కాబట్టి స్నేహితాన్ని దూరం చేసుకోండి, దుష్ట సహవాసాన్ని దూరం చేసుకోండి, ఇబ్బందుల పాలు పడకుండా ఉండండి. ఉన్నదేదో తిని తన ఇంట్లో తను కూర్చోవడం చాలా మంచిది. అంతేకాని ఎదుటివారితో దుర్మార్గులతో స్నేహితం చేసి దురలవాట్లకు లోనై మీరు బాధపడము, 10 మందిని బాధ పెట్టడం అనేటువంటి చేసుకోకండి. అనవసరమైనటువంటి యొక్క ఇబ్బందులలో పడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి, విరోధాలు తెచ్చుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీరు వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఒకసారి కాలభైరవాష్టకం కనుక పారాయణం చేసినట్టయితే ఈ శని యొక్క బాధ, ఇతరత్ర బాధలు కొన్ని తగ్గిపోయి మీకు అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వృశ్చిక రాశి వారు కాలభైరవాష్టకము పారాయణం చేయడం మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందుల నుండి దూరం అయిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.